ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తీసుకున్నటువంటి ఒక అసాధారణమైన నిర్ణయం. ఆటో వాళ్ళకి ఆనాడు ఆటో డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరి ఆటోలకి సంవత్సరానికి 15,000 రూపాయలని వేసి వాళ్ళని ఆదుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆనాడు యువగలం స్ఫూర్తిదాత నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆటో వాళ్ళతో మమేకమై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని దాని ద్వారా మరి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 15,000 రూపాయలని ఈ రోజు దినం జమ చేయడం జరిగింది. ఆటోలు డ్రైవ్ చేస్తూ క్యాబులు ఉన్నటువంటి వీరందరికీ ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లకు జమ చేయడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ నందు ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సారథ్యంలో ప్రజల సమక్షంలో కొనసాగుతున్న ఒక స్ఫూర్తిదాత అయినటువంటి అమరావతి సృష్టికర్త అయినటువంటి అదేవిధంగా సైబరాబాద్ నిర్మాణకర్త అయినటువంటి నిరంతరం ప్రజల కోసం తపన పడేటటువంటి ప్రజా సంక్షేమం కోసం సంకల్ప బలంతో సమాజ హితం కోసం పాటుపడుతున్నటువంటి సంక్షోభాన్ని సైతం సమర్థవంతంగా నడిపించేటటువంటి నాయకుడైనటువంటి మనందరూ ఆదర్శప్రాయులైనటువంటి మార్గదర్శకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి చిత్రపటానికి పెద్ద ఎత్తున ఆటో వాహన మత సారథులైనటువంటి వారు అదే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించి వారికి ఆశీస్సులు ఇచ్చి వారి 10 కాలాల పాటు ఉండి వారి నాయకత్వం రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఆయన్ని ఈరోజు పెద్ద ఎత్తున పాలతో అభిషేకం చేయడం జరిగింది. మరి ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు దినం చంద్రబాబు నాయుడు గారు ఒక సుమారు 2,90,000 పైచీలకు మందికి ఆ యొక్క బెనిఫిట్ అయ్యే కార్యక్రమం ఇది. దీని ద్వారా 436 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు వేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే మన కాళహస్తి నియోజకవర్గంలో 1,883 మంది దీంట్లో బెనిఫిషియర్స్గా రావడం జరిగింది. వారందరికీ కూడా 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరి ఒక జవాబుదారీ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్న నష్టాల్లో ఉన్న నిన్ను విరవకుండా ఆనాడు సూపర్ 6 హామీలు ఏ విధంగా ఇచ్చామో గత పాలకులు మాట్లాడే విధానం సూపర్ 6 హామీలు గాలిలో కలిసి అన్నారు. ఎక్కడ కలిసాయని ఆ ముఖ్యమంత్రిగా ఆనాడు సైకో ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా పెన్షన్ 3,000 రూపాయలు 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. మరి ఈరోజు చంద్రబాబు గారు 4,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు. వికలాంగులకి కిడ్నీ వ్యాధిగ్రస్తులు 10,000 ఇస్తున్నారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 15,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఈ 16 నెలల కాలంలో 48,000 కోట్ల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఆటోలకు సంబంధించి 436 కోట్ల రూపాయలతో వారి అకౌంట్లో జమ చేసినటువంటి ఒక సంక్షేమ ప్రభుత్వం నడిపేటటువంటి నాయకుడు ముందు చూపుతూ ముందుకు పోతున్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని. అదేవిధంగా గతంలో మీ మీద కొన్ని కేసులు కూడా పెట్టేవారు. అట్లాంటివి ఏం లేవు. ఈరోజు అందరు ఎమ్మెల్యేలని, అందరు ఎంపీలని, అందరు నాయకుల్ని మీ వద్దకే పంపి మీ ద్వారా తెలుసుకొని మీ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడం మహానేత. ఆయన కూడా మీతో పాటు ఆటోలో ప్రయాణం చేసి మీ డ్రెస్ చేసుకొని ప్రయాణం చేసినటువంటి ఒక ముందు చూపు కలిగిన నాయకుడు, మీ కష్టాలు తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మరి ఆ యొక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు హాజరవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం అని సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం సంతోషదాయకం తెలియపరుస్తూ 436 కోట్ల రూపాయలని ఖర్చు చేసి మరి ఈరోజు మీ శ్రేయస్సు కోసం పోటపడుతున్నటువంటి నేత. మీకు ఏదన్నా ఇబ్బందులుండి రాకపోయినా సచివాలయాల్లో సంప్రదించి మీకు ఉన్నటువంటి అన్ని లైసెన్సు, బండికి సంబంధించిన ఆర్సీ అన్ని అందజేస్తే 15,000 రూపాయలు జమ అవుతుందని కూడా తెలియపరుస్తూ అందరికీ ఇప్పటికీ అకౌంట్లో పడ్డాయి, అందరికి అకౌంట్లో డబ్బులు పడ్డాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ విధంగా మీకు అవకాశం ఇచ్చి చేసినటువంటి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జై చంద్రబాబు నాయుడు, జై జన్మభూమి.